భారత్ చేసిన మేలు బంగ్లాదేశ్ మరిచిపోయింది. భారత్ పట్ల మరోసారి విషం చిమ్మింది. భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు తమవిగా చూపించుకుంటూ తాజాగా ఒక మ్యాప్ ఢాకా సర్కార్ తయారు చేస్తుంది. అంతేకాదు, సదరు దొంగ మ్యాప్ను పాకిస్తాన్ సైనిక దళాల ఉన్నతాధికారి ఒకరికి కానుగ్గా అందించింది. ఈ నేపథ్యంలో మొహమ్మద్ యూనుస్ సర్కార్ తీరుపై ఆగ్రహావేశాలు పెళ్లిబుక్కుతున్నాయి. బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారత్దే కీలక పాత్ర. అయితే మేలు చేసిన భారత్ పట్ల ప్రస్తుతం బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం విషం చిమ్ముతోంది. తాజాగా పాకిస్తాన్ జనరల్ షంషీద్ మీర్జాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనుస్ ఒక కానుక అందించారు. కానుకంటే వస్తువు కాదు, బంగ్లాదేశ్ మ్యాప్. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే సదరు బంగ్లాదేశ్ మ్యాప్లో భారత్కు చెందిన ఈశాన్య రాష్ట్రాలున్నాయి. అంటే భారత్లో అంతర్భాగంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో తమవిగా బంగ్లాదేశ్ చూపించింది. వాస్తవానికి పాకిస్తాన్తో వేగలేకే 70లో తూర్పు పాకిస్తాన్ పోరాటం చేసింది. కాగా అప్పటి తూర్పు పాకిస్తాన్ పోరాటానికి అప్పటి ప్రధాని ఇందిర నాయకత్వంలో భారత్ అండగా నిలిచింది. అంతేకాదు, తూర్పు పాకిస్తాన్కు మద్దతుగా భారత సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. చివరకు ఈ పరిణామాలన్నీ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పరిణమించింది. కాగా ఈ యుద్ధంలో అంతిమ విజయం భారత్దే అయింది. ఫలితంగా ప్రపంచ పటంపై బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. ఇదంతా చరిత్ర చెబుతున్న పాఠం. అయితే నోబెల్ బహుమతి గ్రహీత అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనుస్కు ఈ పాఠం తలకెక్కలేదు. అంతేకాదు, కొన్ని దశాబ్దాల పాటు తమను అణిచివేసిన పాకిస్తాన్కు దగ్గరయ్యేందుకు యూనుస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దగ్గరవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్కు చెందిన సైనిక దళాల ఉన్నతాధికారి జనరల్ షంషాద్ మీర్జా ఇటీవల బంగ్లాదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా షంషాద్ మీర్జా మొహమ్మద్ యూనుస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షంషాద్ మీర్జాకు యాక్ట్ ఆఫ్ ట్రింప్ అనే పుస్తకం బహూకరించారు. సదరు పుస్తకం కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ ముద్రించారు. భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ భూభాగాలుగా సదరు మ్యాప్లో చిత్రీకరించారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. భారత్ రాష్ట్రాలను అలా ఎలా మ్యాప్లో ముద్రిస్తారంటూ ఢాకా సర్కార్పై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా భారత్ ఈశాన్య ప్రాంతంపై యూనుస్ సర్కార్ అక్కసు వెలగక్కటం ఇదే తొలిసారి కాదు. గతంలో చైనాలో పర్యటనప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించారు. ఈశాన్య రాష్ట్రాలు తమవే అనే రీతిలో యూనుస్ మాట్లాడారు. మరో సందర్భంలో బంగ్లాదేశ్, నేపాల్ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సమైక్యత ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. అయితే యూనుస్ పిచ్చివాగుడుకు భారత్ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చింది. కాగా ఢాకాలో మొహమ్మద్ యూనుస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది. హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో దాడులు జరిగాయి. అంతేకాదు, అనేక ఆలయాలపైన అసాంఘిక శక్తులు దాడులు చేస్తాయి. అలాగే ఇస్కాన్కు చెందిన అనేక మంది పెద్దలపై తప్పుడు కేసులు పెట్టి వారిని కటకటాల పాలు చేస్తుంది యూనుస్ సర్కార్. షేక్ హసీనా పాలన ముస్లిం తీవ్రవాద శక్తులను బాగా కట్టడి చేస్తుంది. అయితే మొహమ్మద్ యూనుస్ సర్కార్ వచ్చాక ముస్లిం తీవ్రవాద శక్తులు మరోసారి పుంజుకున్నాయి. భారత్పై విషం చిమ్మడం ప్రారంభించాయి. ఏది ఏమైనా భారత్ విషయంలో యూనుస్ నాయకత్వంలో ఢాకా సర్కార్ వరుసగా తప్పులు చేస్తోంది.